హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, అలానే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, సిజిఎల్ ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్కి సంబంధించి సిలబస్ని, ఆ సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ని మీకు అందిస్తున్నాను. ముఖ్యంగా ఈ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి సిలబస్ చూసినట్టయితే ఇండియన్ హిస్టరీ, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ ఇంగ్లీష్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ టాపిక్లలోంచి మీకు ప్రతి ఫస్ట్ పేపర్లో అలానే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. ఇలా మిగిలిన అన్ని రకాల టాపిక్స్ గురించి మీకు ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను. మా ఛానల్ని మీరు ఫాలో అయితే తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి కావలసిన మెటీరియల్ అన్నీ కూడా మీకు మా వీడియోల ద్వారా అందిస్తూ ఉంటాను. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక క్లాసులోకి వెళ్దాం. ఇప్పుడు చెప్పే ఈ క్లాసులో ఉన్న బిట్స్ అన్నీ కూడా ఇంతకుముందు గ్రూప్ 1 ప్రిలిమినరీ, అలానే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్ ఇలా అనేక ఎగ్జామ్లలో వచ్చినవి మీకు ముందుగా అందిస్తున్నాను. ఈ వీడియోలో పార్ట్ 1గా దీనిని మీకు అందిస్తున్నాను. మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టాపిక్, ఐరోపా వర్తకులు భారతదేశంలోకి ఎలా వచ్చారు, బ్రిటిష్ వారు సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారు అనే టాపిక్. ఐరోపా వాసులు క్రీస్తశకం 16వ శతాబ్దం వరకు భౌగోళిక పరిశోధనలు మరియు కొత్త సముద్ర మార్గాలు కనుగొనటకు కారణం పర్షియా సింధు శాఖ మరియు ఎర్ర సముద్ర మార్గమును మూసివేయటం. ప్రాచీన కాలం నుండి భారతదేశం ఇతర దేశాలతో వర్తక సంబంధాలు కలిగి ఉండేది, కానీ భారతీయ వర్తకం జరిగినది ప్రధానంగా భూమార్గాల ద్వారా. ఐరోపా వాసులు ఆసియా దేశాలపై ఆధారపడుటకు కారణం ప్రధానంగా సుగంధ ద్రవ్యాలు. సముద్ర మార్గం ద్వారా ప్రథమంగా వ్యాపారం చేపట్టినది భారతదేశంతో మొట్టమొదటిసారిగా అరబ్బులు, క్రీస్తశకం 7వ శతాబ్దం. ఆసియాలో వస్తువులు కొని వాటిని యూరప్లో మార్పిడి చేసే వర్తకులు ఎవరు అంటే అరబ్బులు. అరబ్బులు వర్తకానికి ప్రధాన స్థావరం కాన్స్టాంటినోపుల్ నగరం. అయితే క్రీస్తశకం 1453లో జరిగిన సంఘటన ఏమిటంటే కాన్స్టాంటినోపుల్ నగరాన్ని తురస్కులు ఆక్రమించుట. ఇదే భారతదేశ చరిత్ర గతిని మలుపు తిప్పినటువంటి సంఘటన. కాన్స్టాంటినోపుల్ ఆక్రమణ వలన వ్యాపార అవకాశాలు కోల్పోయిన వారు ఐరోపా వర్తకులు. ఆసియా దేశాలకు సముద్ర మార్గం కనిపెట్టవలసిన అవసరానికి ప్రధాన కారణం కాన్స్టాంటినోపుల్ నగరాన్ని తురస్కులు ఆక్రమించడం. ఆధునిక ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన సంఘటన భౌగోళిక పరిశోధనలు. భౌగోళిక పరిశోధన రంగం నందు ప్రథమంగా ప్రవేశించిన దేశం పోర్చుగల్. భౌగోళిక పరిశోధనలకు నావికులను ప్రోత్సహించిన పోర్చుగల్ రాజు హెన్రీ. హెన్రీ యొక్క బిరుదు ద గ్రేట్ నేవిగేటర్. మొదటిసారిగా పశ్చిమ ఆఫ్రికా తీరం వెంబటి ప్రయాణించి ఆఫ్రికా అగ్రాన్ని చేరుకున్న పోర్చుగీస్ నావికుడు బర్తులోమా డయోస్. బర్తులోమా డయోస్ ఆఫ్రికా అగ్రానికి పెట్టిన పేరు శుభసూచిక అగ్రము లేదా కేప్ ఆఫ్ గుడ్ హోప్. ఇది క్రీస్తశకం 1486లో. హెన్రీ తర్వాత సముద్రయానాన్ని ప్రోత్సహించిన పోర్చుగల్ రాజు ఎమాన్యుయల్ చే ప్రోత్సహించబడిన మరియు అతని బంధువు అయిన నావికుడు వాస్కో డి గామా. కేప్ ఆఫ్ గుడ్ హోప్ని ఆ మార్గాన్ని దాటి ప్రయాణించిన నావికుడు వాస్కో డి గామా. ఐరోపాను ఆసియా ఖండంతో కలుపు పర్షియా సింధు శాఖ మార్గమును కనుగొనిన నావికుడు వాస్కో డి గామా. భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టిన నావికుడు వాస్కో డి గామా. భారతదేశానికి వాస్కో డి గామా సముద్ర మార్గం కనిపెట్టిన సంవత్సరం క్రీస్తశకం 1498 మే 17వ తేదీ. భారతదేశానికి వాస్కో డి గామా కనిపెట్టిన సముద్ర మార్గానికి గల పేరు గుడ్ హోప్ మార్గము. భారతదేశానికి ప్రవేశించిన వాస్కో డి గామా మొట్టమొదటిసారిగా ప్రవేశించిన తీరం మలబారు తీరం. మలబారు తీరంలో వాస్కో డి గామా చేరిన తొలి పట్టణం కల్లికోట లేదా కాలికట్. వాస్కో డి గామా కాలికట్ చేరినప్పుడు అతన్ని స్వాగతించిన కాలికట్ రాజు జమూరిన్
భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన తొలి దేశం పోర్చుగల్. భారతదేశంలో ప్రథమంగా వర్తక స్థావరాలు స్థాపించిన ఐరోపా దేశం పోర్చుగల్. వాస్కోడిగామా సోదరులు అంటే వాస్కోడిగామా మరియు ఎస్టోడిగామా పోర్చుగీసు వారు భారతదేశంలో ప్రథమంగా ఏర్పరిచిన వర్తక స్థావరం కొచ్చిన్. పోర్చుగీసు వారికి కొచ్చిన్, కాలికట్, కన్ననూర్లలో వర్తక స్థావరాలు స్థాపనకు అనుమతినిచ్చినది జమోరిన్. భారతదేశంలో పోర్చుగీసు వారి వర్తక స్థావరాల రక్షణకు వచ్చిన మొదటి పోర్చుగీస్ గవర్నర్ ఫ్రాన్సిస్కో డి ఆల్మడా. భారతదేశంలో పోర్చుగీసు వారి ప్రధాన వర్తక స్థావరం కొచ్చిన్. ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా అవలంబించిన విధానం నీలి నీటి విధానం లేదా బ్లూ వాటర్ పాలసీ. బ్లూ వాటర్ పాలసీ అనగా సముద్రంపై ఆధిపత్యం కలిగి ఉండడం. కొంకణ తీరంలో పోర్చుగీసు వారి ప్రథమ వర్తక స్థావరం జడోవా. జడోవా వద్ద వర్తక స్థావరాన్ని ఏర్పరిచిన పోర్చుగీస్ గవర్నర్ ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా తదనంతరం భారతదేశం ప్రవేశించిన పోర్చుగీసు వారి వర్తక స్థావరాలకు రెండవ గవర్నర్ ఆల్ఫెన్సో డి ఆల్బుకర్క్. భారతదేశంలో పోర్చుగీసు వర్తక సామ్రాజ్యానికి పునాది వేసిన గవర్నర్ ఆల్బుకర్క్. నీలినీటి విధానాన్ని రద్దు చేసిన పోర్చుగీస్ గవర్నర్ ఆల్బుకర్క్. బీజాపూర్ సుల్తాన్లను ఓడించిన పోర్చుగీస్ గవర్నర్ ఆల్బుకర్క్. బీజాపూర్ సుల్తాన్ నుండి ఆల్బుకర్క్ స్వాధీనం చేసుకున్న పట్టణం గోవా. ప్రాచ్య దేశాలలో మలక్కా దీవిని ముట్టడించిన గవర్నర్ ఆల్బుకర్క్. విజయనగర రాజులతో స్నేహ సంబంధాలను నేర్పిన పోర్చుగీస్ గవర్నర్ ఆల్బుకర్క్. ఆల్బుకర్క్కు సమకాలీనుడైన విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలతో క్రీస్తుశకం 1510లో సంధి చేసుకున్న పోర్చుగీస్ గవర్నర్ ఆల్బుకర్క్. పోర్చుగీసు వారి రాజధానిని కొచ్చి నుండి గోవాకు మార్చినది నినోడా కున్హా. గుజరాత్ రాజైన బహదూర్ షా నుండి బేసిన్ ప్రాంతాన్ని గెలుచుకున్నది నినోడా కున్హా. ఆల్ఫాన్సో డిసోజా కాలంలో భారతదేశమును సందర్శించిన ప్రముఖ జెస్యూట్ క్రైస్తవ మతాచార్యుడు సెయింట్ ఫ్రాన్సిస్కో జేవియర్. సెయింట్ ఫ్రాన్సిస్కో జేవియర్ సమాధి గల నగరం గోవా. పోర్చుగీసు వారు అధిక ప్రాధాన్యతనిచ్చింది భారత పశ్చిమ తీరానికి. భారతదేశ తూర్పు తీరంలో ఆంధ్రాలో పోర్చుగీసు వారి మొదటి వర్తక స్థావరం మచిలీపట్నం. తూర్పు తీరంలోని పోర్చుగీసు వారి ఇతర వర్తక స్థావరాలు శాంతోమ్, హుగ్లీ. పోర్చుగీసు వారి వాణిజ్య విధానం ఏకస్వామ్య విధానం. సముద్ర వ్యాపారంలో లైసెన్స్ విధానంను ప్రవేశపెట్టింది పోర్చుగీసు వారు. భారతదేశం నుండి పోర్చుగీసు వారి ప్రధాన ఎగుమతులు సుగంధ ద్రవ్యములు. క్యాథరిన్ ఆఫ్ బ్రిగంజాను వివాహం చేసుకున్న ఆంగ్లేయ రాకుమారుడు రెండవ చార్లెస్. రెండవ చార్లెస్కు కట్నంగా పోర్చుగీసు వారు ఇచ్చిన భారతదేశ రేవు పట్టణం బొంబాయి. క్రీస్తుశకం 1663లో పోర్చుగీసు వారు డచ్ వారికి కోల్పోయిన వర్తక స్థావరం కొచ్చిన్. పోర్చుగీసు వారిని ఓడించిన మరాఠా పీష్వా బాజీరావు. పోర్చుగీసు వారు మరాఠాలకు కోల్పోయిన వర్తక స్థావరాలు సాల్సెట్టి మరియు బేసిన్. భారతదేశంతో చివరకు పోర్చుగీసు వారికి మిగిలిన వర్తక స్థావరాలు గోవా, డయ్యూ, డామన్. పోర్చుగీసు వర్తక సామ్రాజ్యం భారతదేశంలో క్షీణించుటకు కారణాలు పోర్చుగీసు వారు స్థానిక రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం, నిర్బంధ క్రైస్తవ మత ప్రచారం, స్పెయిన్ చేత ఓటమి మరియు డచ్, ఆంగ్లేయ వర్తక కంపెనీల నుండి పోటీని ఎదుర్కొనటం. క్రీస్తుశకం 16వ శతాబ్దంలోని ఐరోపా దేశాల్లోని ప్రముఖ వాణిజ్య దేశంగా రూపొందించిన దేశం డచ్, నెదర్లాండ్. డచ్ వారు హాలాండ్ లేదా నెదర్లాండ్ అని పిలుస్తారు. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది క్రీస్తుశకం 1602లో. ఐరోపా వర్తక కంపెనీలలోకెల్లా బలమైన కంపెనీ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. డచ్ వారు భారతదేశంలో తమ వ్యాపారాన్ని అధికంగా కేంద్రీకరించినది తూర్పు తీరంపై. డచ్ వారు మచిలీపట్నంలో వర్తక స్థావరం స్థాపించినప్పుడు గోల్కొండ సుల్తాన్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా. క్రీస్తుశకం 1610లో డచ్ వారు వర్తక స్థావరాన్ని స్థాపించింది పులికాట్లో. పులికాట్ డచ్ వారి వర్తక స్థావరం ఏర్పాటుకు అనుమతినిచ్చింది చంద్రగిరి రాజు. క్రీస్తుశకం 1689 వరకు భారతదేశంలో డచ్ వారి ప్రధాన వర్తక స్థావరం పులికాట్. పులికాట్ తర్వాత డచ్ వారి ప్రధాన వర్తక స్థావరంగా పనిచేసింది నాగపట్టణము. క్రీస్తుశకం 17వ శతాబ్దంలో డచ్ వారు స్థాపించిన వివిధ వ్యాపార కేంద్రాలు చిన్సూరా, కాసిం బజార్, బెరంగపూర్, పాట్నా, బాలాసోర్, నాగపట్నం, కొచ్చిన్, ఆగ్రా, బ్రోచ్, కాంబే, అహ్మదాబాద్. ఆంగ్లేయ వర్తక సంఘంను ఇండోనేషియా నుండి తరిమివేయుటకు డచ్ వారికి సహకరించిన సంఘటన ఆంబోయిన హత్యాకాండలు. ఇది క్రీస్తుశకం 1623లో జరిగాయి. భారతదేశంలో ఆంగ్లేయులకు తమ వర్తక స్థావరాలను కోల్పోవుటకు డచ్ వారికి దోహదపడిన కారణం ఆంబోయిన హత్యాకాండలు. డచ్ వారు తదనంతరం తమ వ్యాపారాన్ని
పరిమితం చేసుకున్నది తూర్పిండియా దీవులు. వాటినే ప్రజెంట్గా ఇండోనేషియా దీవులు అని పిలుస్తున్నారు. ఇండోనేషియాలో డచ్ వారి ప్రధాన వర్తక స్థావరం బ్రటేలియా. డచ్ వర్తకానికి మరొక పేరు బ్రటేలియన్ వర్తకం. భారతదేశానికి పోర్చుగీసు, డచ్ వారి తర్వాత వర్తక వ్యాపారాలకు వచ్చేసిన విదేశీయులు ఎవరు అంటే ఆంగ్లేయులు. వరుసగా పోర్చుగీసు వారు, డచ్ వారు, ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారు ఇలా భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చిన ఐరోపా వారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్రీస్తకం 1600 డిసెంబర్ 31వ తేదీన స్థాపించడం జరిగింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపనకు అనుమతినిచ్చిన బ్రిటిష్ రాణి 1వ ఎలిజబెత్, భారతదేశ వ్యాపారంపై గుత్తాధిపత్యాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చిన బ్రిటన్ రాణి 1వ ఎలిజబెత్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించినప్పుడు బ్రిటన్ ప్రధాని విలియం హకీన్స్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఎంచుకున్నది 24 మందిని. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని పొడిగించిన ఇంగ్లాండ్ రాజు మొదటి జేమ్స్. క్రీస్తకం 1608లో ఆంగ్లేయులు 3వ నౌకాయానమునకు ఆధ్వర్యం వహించింది కెప్టెన్ విలియం హకీన్స్. క్రీస్తకం 1608లో మొఘల్ చక్రవర్తి జహంగీర్ను ఆస్థానమును సందర్శించినది కెప్టెన్ విలియం హకీన్స్. జహంగీర్ నుండి భారతదేశంలో వర్తక స్థావరం స్థాపనకు అనుమతిని పొందడంలో విఫలమైనది కెప్టెన్ విలియం హకీన్స్. ఆంగ్ల వ్యాపార సంఘంచే వారి నౌకాయానంలో భాగంగా 4వ నౌకాయానంలో పంపబడిన నౌక పేరు గ్లోబు. ఆంగ్లేయుల యొక్క నౌక గ్లోబు యొక్క కెప్టెన్ హిప్పన్. క్రీస్తకం 1611లో మచిలీపట్నంకు చేరిన ఆంగ్లేయ నౌక గ్లోబు. మచిలీపట్నంలో ఆంగ్లేయులు వర్తక స్థావరానికి అనుమతినిస్తూ స్వర్ణ ఫార్మానను ఇచ్చిన కుతుబ్షాహీ పాలకుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా. భారతదేశంలో మరియు తూర్పు తీరంలో ఆంగ్లేయుల తొలి వర్తక స్థావరం మచిలీపట్నం. క్రీస్తకం 1610. క్రీస్తకం 1613లో సూరత్లో ఆంగ్లేయుల వర్తక స్థావర నిర్మాణానికి అనుమతినిచ్చిన మొఘల్ చక్రవర్తి జహంగీర్. క్రీస్తకం 1615లో జహంగీర్ ఆస్థానానికి ఇంగ్లాండ్ రాజు జేమ్స్ తరపున రాయబారిగా వచ్చినది సర్ థామస్ రో. ఆంగ్లేయులు భారతదేశంలో తమ వర్తక స్థావరాలన్నీ మొదట్లో కేంద్రీకరించినది పశ్చిమ తీర ప్రాంతంలో. క్రీస్తకం 1626లో ఆంగ్లేయులు తూర్పు తీరంలో స్థాపించిన వర్తక స్థావరం పులికాట్ సమీపంలోని ఆర్మాంగం. క్రీస్తకం 1639లో ఆంగ్లేయులకు తూర్పు తీరంలో మద్రాసు వద్ద వర్తక స్థావరం స్థాపించుటకు అనుమతినిచ్చినది చంద్రగిరి రాజు. చంద్రగిరి రాజు నుండి అనుమతి పొంది క్రీస్తకం 1639లో ఆంగ్లేయులు స్థాపించిన వర్తక స్థావరం చెన్నపట్నం. మద్రాసులో ఆంగ్లేయులు నిర్మించిన కోట పోర్ట్ సెయింట్ జార్జ్. క్రీస్తకం 1633 నాటికి గంగానది ముఖద్వారం వద్ద గల బ్రిటిష్ వర్తక స్థావరాలు బాలాసోర్, హరిహరపూర్. క్రీస్తకం 1651లో ఆంగ్లేయులు బెంగాల్ బీహార్ ప్రాంతంలో స్థాపించిన వర్తక స్థావరాలు హుగ్లీ, కాసిం బజార్, పాట్నా, ఢాకా. క్రీస్తకం 1690లో సతనౌతీలో ఫ్యాక్టరీని నిర్మించిన ఆంగ్లేయుడు బాబా చార్నాక్. క్రీస్తకం 1698 నాటికి ఆంగ్లేయులు పొందిన 3 గ్రామాలు సతనౌతి, కాళీఘాట్, గోవిందపూర్. ఈ 3 ప్రాంతాలను కలిపి కలకత్తా పట్టణంగా నిర్మించింది బాబా చార్నాక్. క్రీస్తకం 1696లో ఆంగ్లేయులు కలకత్తాలో నిర్మించిన కోట పోర్ట్ విలియమ్స్ కోట. 1667లో బ్రిటిష్ వారికి బొంబాయి పట్టణాన్ని కౌలుకిచ్చింది ఇంగ్లాండ్ రాజు మొదటి చార్లెస్. భారతదేశం నుండి తొలుత ఆంగ్లేయులు అధికంగా వర్తకం జరిపిన వస్తువు నీలిమందు. ఓకే మిత్రులారా, నెక్స్ట్ టాపిక్ని నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.